వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సింహం సింగిల్గానే వస్తుంది, ఒకరితో పొత్తు పెట్టుకునే కర్మ మాది కాదు, మాదంతా వన్ వేనే. అయితే ఈ మాటలు ఎవరి నోట వస్తాయో అందరికీ తెలిసిందే. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడేది. ఇక గ్రామ స్థాయి నేత నుంచి అందరి వరకు ఇదే డైలాగు, ఇదే మాట వినిపిస్తుంది. అయితే ఇందులో వాస్తవం ఉందా అంటే ఎంత మాత్రమూ లేదనే సమాధానం కూడా వినిపిస్తుంది. మరి ఆ పార్టీ నేతలు చెబుతున్నట్లుగా వైసీపీ ఎవరితోనో అధికారిక రాజకీయ పొత్తులు పెట్టుకోలేదు, కానీ తెరచాటు వ్యవహారాలు మాత్రం గట్టిగానే నడిపిస్తూ ఉంటుంది. అంతర్గత బంధాలను కూడా కొనసాగిస్తూ వస్తుంది. అయితే 2014 నుంచి ఈ రోజు స్టిల్ డే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కేంద్ర బీజేపీపై ఏ ఒక్క అంశంపైన కూడా నోరు ఎత్తి విమర్శ చేయలేదు. అంతటి సాహసానికి కూడా వైసీపీ ఎప్పుడూ పూనుకోదు, ఎందుకంటే వాళ్ళకి ఆ పొత్తు కావాలి కాబట్టి. అయితే కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంది. ఆ బలం వెనుక కూడా ఎన్నో రకాల వ్యూహాలు ఉంటాయి. రాష్ట్రాల పాలకులను ఎలా అదుపులోకి తీసుకురావాలో కూడా కేంద్ర పెద్దలకి ఖచ్చితంగా తెలుసు. మరొకవేళ వాళ్ళకి రివర్స్ అయితే దానికి ఎలా మూల్యం చెల్లించుకోవాలో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే నోరు మూసుకుని ఉండడం తప్ప చేయడానికి ఏం లేదు. ఇక కేంద్రం ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇప్పటిదాకా అధికారంలో ఉండి అంతకుముందు 5 ఏళ్ళు పాలించింది ఆయనే. మరి ఆయన ఏం చేశారని ఇప్పుడు చంద్రబాబుని అడగడానికి? చివరకు అదే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీని బయటకు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు జగన్. తాను ఎన్డీఏ కూటమిలో చేరకుండానే భాగస్వామ్య పార్టీకి కలిగిన అన్ని రకాల ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి పొందారు. 5 ఏళ్ల తన పాలనలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా నుంచి ఇప్పటి పోలవరం పూర్తి వరకు ఎన్నడూ కూడా ఒక్క డిమాండ్ కూడా కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి అడిగిన దాఖలాలైతే లేవు. ఇక 2024 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది వైసీపీ చేస్తున్న విమర్శ. మరిక్కడ కూడా బీజేపీ కళ్ళల్లో చూసి విమర్శలు చేయట్లేదు, ఏదో అట్లా అంటుందంతే. ఇక ఎంతవరకు టీడీపీ టార్గెట్గానే కొనసాగింది కానీ ఈవీఎంల విమర్శ అక్కడ బీజేపీ వైపు ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప ఇతర ప్రయోజనాల విషయంలో కూడా బీజేపీతో రాజీ పడే అవకాశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కరాఖండిగా చెప్తూ వస్తోంది. కానీ చట్టసభలలో మాత్రం ఇదంతా రివర్స్ ఫార్మాట్లో ఉంటుంది. బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకి అది సరిగ్గా ఉన్నా లేకపోయినా కూడా వాటికి సహకారం ఇస్తోంది. దానిపైన ఆపోజిట్గా మాట్లాడడం కూడా లేదు. ఇక లోక్సభ స్పీకర్ విషయంలో కూడా అడగకుండానే మద్దతు ప్రకటించింది కేంద్రానికి. మరి తన అక్రమాస్తుల కేసులు బెయిల్ వద్ద ఆగిపోయాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కూడా ముందడుగు పట్టలేదు. ఇవన్నీ తలకాయ నొప్పి అంటే ఇప్పుడు తిరుమల కల్తీ వ్యవహారంలో కూడా జగన్ ఇరుక్కున్నారు. మరి అన్నిటిలో కలిపి బీజేపీ సహకారం లేనిదే తన మనుగడ కష్టమని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఇక నిత్యం చంద్రబాబుపై విమర్శలు చేసే గులాబీ పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానమే. తెరచాటుగా గులాబీ పార్టీతో కలిసి బలమైన మిత్రపక్షంగా కొనసాగుతోంది వైసీపీ. ఇది అందరికీ బయటికి తెలిసిన విషయమే. అయితే ఇందుకు రాష్ట్ర ప్రయోజనాలను సైతం రాజీ పడే గొప్ప మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే ఒకే ఒక్క సంతకంతో నాటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ హైదరాబాద్లో ఉమ్మడి ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిచ్చేశారు. అంత పెద్ద మనసు పాపమైంది. ఇక పరస్పర రాష్ట్రాల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన స్నేహితుడు కేసీఆర్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏపీ రాజకీయాలలో కేటీఆర్ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే స్థాయికి కూడా వెళ్ళిపోయారు. మరిక్కడే తెలుస్తుంది ఏపీలో వైసీపీ చేసిన అరాచకాలకు తెలంగాణలో అక్కడ కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్లు ఎందుకు ఇచ్చారు. మరి వారి మధ్య బంధం అయితే ఎప్పటికీ చెదిరిపోలేదు. ఇప్పటికీ వాళ్ళు ప్రాణ స్నేహితులు. జగన్ ఒక్కడి వల్ల కాదు ఇప్పుడు పరిస్థితి. ఏపీలో చోటా మోటా పార్టీ నేతల్ని కూడా కలుపుకెళ్లాల్సిన నీచమైన దుస్థితికి వచ్చేసింది వైసీపీ. మరి ఏపీ రాజకీయాల నుంచి ఫేడ్ అవుట్ అయిన నేతల సహకారం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు జగన్ రెడ్డికి దాపరిచ్చింది. అందుకే ఇంక నుంచి సింహం సింగిల్ అనే మాట అసలు మాట్లాడద్దు. తెరచాటు రాజకీయాలకు కూడా ఇక చెల్లుచీటినే. మరి వైసీపీ పరిస్థితి ఫ్యూచర్లో ఎటు వెళ్తుందో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.